వెల్కమ్ టు రాజు రివ్యూస్. అందరికీ గుడ్ మార్నింగ్. మీరు ఏ టైంలో చూస్తారో తెలియదు కానీ సరే, అత్తమాను ఒకటే ఊకదంపుడు నిఖిల్ 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 అని నేను కొట్టలేను. ఎందుకంటే అంటే ఏం లేదండి, వ్యూస్ వస్తాయని తెలిసి నేను కంటిన్యూషన్ ఆ వీడియోస్ కూడా నేను అంటే ఒకే దంపుడు కొట్టలేను. నేను ముందే చెప్తున్నాను. ఎందుకంటే ఆయనకు సంబంధించి ఆయన ఏమన్నా ఇంటర్వ్యూలో మాట్లాడినా మనం ఆయన ఏది మాట్లాడాడో దాని గురించి మాట్లాడదాం. నెక్స్ట్ ఏంటంటే ఆయనకు సంబంధించి మ్యాటర్ మాత్రం మాట్లాడదాం. సో ఆయన ఏమన్నా పేరు ఎత్తితే పేరు మాట్లాడదాం. లేదంటే గనక ఆల్రెడీ కానీ కానీ అని ఒక పేరు పెట్టారు. సో ఒకవేళ కుదిరితే కానీ అని వాడొచ్చు. ఎందుకంటే అది ఎవరిని ఉద్దేశించి అయితే కాదు కాబట్టి. కానీ అభిమానులు కానీ ఫ్యాన్స్ కానీ అంటే ఇక్కడ 2 రకాలుగా వస్తది. కానీ, కానీ అన్నట్టుగా వస్తది. సో ఆ విధంగా ఆ పదం వాడమంటే వాడతాను. కానీ ఫ్యాన్స్ అని చెప్పేసి. ఎందుకంటే ఇద్దరిది కలిపి పేరైతే నేను వాడడం జరగదు. ఎందుకంటే కానీ అని వాడమంటే గనక వాడతాను. సో మీకేమన్నా అభ్యంతరం లేదు వాడండి అని చెప్పి కింద కామెంట్స్‌లో పెడితే కానీ అని వాడదాం. ఎందుకంటే డైరెక్ట్ పేరు కాదు కాబట్టి. సో ఏమన్నా అలా వాడమంటే వాడతాను. లేదంటే అది కూడా వద్దనుకుంటే పక్కన పెట్టేస్తాను. సో అది ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి కింద. సరే, ఇంకా ఈరోజు ఎపిసోడ్‌కెళ్ళిపోతే గనక 'స్టార్ మా పరివార్' ఈ ఎపిసోడ్ ఎందుకురా బాబు మాకెందుకొచ్చింది ఈ తలపోటు అంటే గనక, ఇందులో కావ్య గారున్నారు. సో కావ్య గారు గురించి ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి, సో కావ్య గారిది రన్ అవుతుంది కాబట్టి, మరి ఒకే బండికి వన్ సైడ్ ఎళ్ళం మనం. 2 సైడ్ కూడా ఎళ్ళం. సో ఇక్కడ కావ్య గారు ఆల్రెడీ 'స్టార్ మా పరివార్' సంబంధించి ఆవిడ ఈ షోకి కూడా ఆవిడొచ్చింది. సో ఇందులో పెద్దగా ఇంట్రెస్టింగ్ అంశాలైతే ఏమీ లేవు. సో ఉన్నంత వరకు ఎంతవరకు అలరించింది. సో ఇందులో శ్రీముఖ్ గారున్నారు. సో ఎంతవరకు అలరించింది. సో దానికోసం చెప్పడం జరుగుతుంది. సరే, ఈ సోదంతా ఎందుకంటే గనక ఎపిసోడ్‌లోకెళ్ళిపోతే గనక, సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారి మూవీ ఏదో ఉంది కదో, గోదావరి గట్టు మీద గోదావరి గట్టు మీద రామచిలకవే అన్న సాంగ్ ఉంది కదా. ఈ సాంగ్ ఎప్పటికప్పుడు ఒక 4 చరణాలన్నా పాడడానికి ట్రై చేస్తాను. ఈ ఒక్క సాంగ్‌తోనే సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి. 'గేమ్ చేంజర్' అండ్ 'డాకు మహారాజా' అండ్ 'సంక్రాంతికి వస్తున్నాం.' సో ఇది 14న వస్తుంది. పెర్ఫెక్ట్ సంక్రాంతి మూవీ అనమాట. మిగతా 2 మూవీలు యాక్షన్ ఉంది, పొలిటికల్ వార్ ఉంది. సో ఇయన్నీ పక్కన పెడితే అంటే ఎక్కువగా ఫ్యామిలీని అలరించే మూవీ ఏదన్నా ఉన్నదంటే గనక 'సంక్రాంతికి వస్తున్నాం.' ఎందుకంటే ఇది మొగుడు అండ్ పెళ్ళాం అండ్ లవర్‌కి సంబంధించి మూవీ అన్నట్టుగా దీని గురించి కూడా మనం ట్రైలర్ గురించి ఒక రివ్యూ చేద్దాం. సో నాకైతే ఈ మూవీ ఈ పాటతోనే హిట్ కొట్టిందనిపించింది. నాకు చాలా మందికి ఈ మధ్య కాలంలో తెలుగు పాట ఎటు పోయిందన్నట్టు ఎళ్ళిపోయింది. అంటే ఈ మధ్య సరైన సాంగ్స్ కూడా పడలేదండి. ఎక్కువ మంది పాడుకునే పాటలు. సో నాకైతే ఈ పాట ఈ మధ్య బాగా హైప్ అయితే క్రియేట్ చేసింది. ఎక్కడ చూసినా ఇదే సాంగ్ వినబడుతుంది. సో అందుకే ఈ మధ్య మన మూవీస్‌లో కూడా సరైన పాటలేమి లేవు. ఇంతకుముందయితే 'ఇళయరాజా' గారి సాంగ్స్ అయినా పాత సాంగ్స్ ఇప్పుడు కూడా అవే వింటా ఉంటున్నారు. ఎక్కడో ఒకటో 2 పాటలు తప్ప. ఈ మధ్య అయితే బాగా పాపులర్ అయిన సాంగ్ ఏమన్నా ఉన్నదంటే గనక 'గోదావరి గట్టు మీద రామచిలకవే' మంచి పాపులర్ అయిన సాంగు. బాగా హిట్ చేశారు సాంగ్. అందుకే అంటున్నాను ఈ సాంగ్‌తోనే సినిమా సగం హిట్ అయినట్టు అనిపించింది నాకు. సరే, దీన్ని పక్కన పెట్టేస్తే గనక ఈ సాంగ్‌తో మన శ్రీముఖ్ గారు ఎంటర్ అవుతారు. తర్వాత ఆవిడ ఎంటర్ అయిన తర్వాత ఎక్కడ నా పాలేర్లు, ఎక్కడ నా పాలేర్లు అంటదావిడ. సో స్క్రిప్ట్ అంతా హరి గారన్న ఆయన రాస్తున్నారట. సో ఈ పాలేర్లు కాన్సెప్ట్ ఏంటో నాకర్థం కాలేదు. సో మీకు ఎంతమందికి నవ్వొస్తుందో, ఎంతమందికి ఇదో నాకు తెలీదు గానీ, సో ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కాలేదు. సో నచ్చినోళ్ళకి నచ్చుండొచ్చు. అందుకే ఇది కంటిన్యూషన్ రిపీట్ చేస్తున్నారు. సో కొత్తగా ఈ పాలేర్లు దాంట్లో జాయిన్ అయిన వాటిలో ఈ రోహిణి అని చెప్పేసి రోహిణి గారికి ముందు ఆవిడ ట్యాగ్ ఇచ్చుకుంది. ఈ రోహిణి అని, అంటే హీరోయిన్ లాగా ఈ రోహిణి అని ఆవిడ పెట్టుకుంది. తర్వాత ఫస్ట్ ఆవిడ ఇంట్రడక్షను రోహిణి గారు, అలాగే హరి గారు ఇంట్రడక్షను. మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి వస్తున్నాయి ఫీలింగ్స్ అన్న సాంగ్‌కి ఇద్దరు డాన్స్ చేశారు. సో హరి ఆమెను లిఫ్ట్ చేస్తాడు. సో చాలా గ్రేట్ అది. ఎందుకంటే అంటే నేను రోహిణి గారి డాన్స్ నేను చూసాను. ఆవిడ అంత అంటే 'బిగ్ బాస్' తర్వాత ఆవిడ బాగా సన్నబడ్డారు. ఇంతకు ముందుతో పోలిస్తే మాక్సిమం ఎళ్ళినోళ్ళలా సన్నబడ్డారు. అయితే ఆవిడ డాన్స్ పెర్ఫార్మన్స్ అయితే ఇరగదీసింది. సో దాంతో పాటు హరి లిఫ్ట్ చేసాడు. సో కొంచెం ఎత్తలేకపోయినా చాలా సేపు అతను బ్యాలెన్స్ చేయగలిగాడు. సో పర్వాలేదు. దీని తర్వాత అన్వేష్ మన అన్వేష్ అంటున్నాను అవినాష్ ఎంట్రీ. అవినాష్‌కి బానే ఎలివేషన్ ఇస్తున్నారు 'స్టార్ మా పరివార్' షో సంబంధించి. సో ఆయనకి కొన్ని కొన్ని డైలాగ్స్ కొన్ని కొన్ని ఇచ్చారు. సో ఏదైనా సరే ఆయన 'బిగ్ బాస్‌లో' వాడు వీడు అన్నవోడినే వాడు వీడు అన్నానని చెప్పేసి పృథ్వీ లైన్ తీసుకొనొచ్చి అక్కడే వదలలేదు. సో నాకు విలనిజం నచ్చుతుంది. నేను విలన్ అన్నట్టుగా ఆయన విలన్స్ టీమ్‌కెళ్తాడు. అంటే ఈరోజు కాన్సెప్ట్ హీరోయిన్స్ అండ్ విలన్స్. అంటే ఏం లేదు, సీరియల్ సంబంధించి సీరియల్‌లో ఒక హీరోయిన్ ఉంటే ఆపోజిట్ విలన్ క్యారెక్టర్ ఎవరు ఉంటారో అలా ఆపోజిట్‌గా తీసుకొనొచ్చారు.
విలన్స్ అండ్ హీరోయిన్స్ అన్ని 2 గ్రూపులు పెట్టారు. సో లాస్ట్ టైం చూసారు 'బీబీ పరివార్', 'మా పరివార్' అని పెట్టినట్టు 2 గ్రూపులు పెట్టారు. ఇందులో హీరోయిన్‌గా మనకు కావాల్సింది ఇక్కడ కావ్య గారు. ఆవిడకి ఆపోజిట్ విలన్‌గా దేవాట మనం చూసాం. ఆయన ఒరిజినల్ పేరేంటో నాకు తెలీదు గానీ, సో ఆయన ఆపోజిట్ విలను. సో ఇది ఈ రోజుకి సంబంధించి. ఇక్కడ విలన్స్ అండ్ హీరోయిన్స్ అని చెప్పేసి శ్రీముఖ్ గారు ఒక్కొక్కళ్ళ దగ్గరికి హీరోయిన్ దగ్గరికెళ్ళడం, హీరోయిన్ తర్వాత ఆపోజిట్ విలన్ వాళ్ళకి మైక్ ఇవ్వడం. సో వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క డైలాగ్ అడగడం, ఆవిడ చెప్పించడం. సో ఇదంతా చెప్పుకుంటూ పోతే ఇది మళ్ళీ ఒక గంటన్నర అయిపోద్ది కాబట్టి నేను అంతవరకు వెళ్ళను. నేను విసిగించను కూడా మిమ్మల్ని. ఇక్కడ మనకు కావాల్సిన కావ్య గారి నోట ఏ మాటలు జారాయన్నారు కాబట్టి ఆవిడ ఏం చెప్పిందంటే గనక ఆవిడ యాక్చువల్‌గా ఇక్కడ కావ్య గారి దగ్గరికి వెళ్ళడానికన్నా ముందు దేవా గారని మొన్న బాలు గారిని ఎలాగా ఆడుకుందో ఈ రోజు కూడా దేవా గారిని రోహిణి గారు అండ్ శ్రీముఖ్ గారు ఇద్దరు గట్టిగానే ఆడుకున్నారు. ఏవండి చూడడానికి మీరు హీరోలో ఉన్నారు దేవా, మీరు హీరోలో ఉన్నారు కదా, మిమ్మల్ని విలన్ కింద ఎవరండి సెలెక్ట్ చేసింది అన్నట్టుగా ఆవిడ అడగడం. ఏమో ఆ క్యారెక్టర్ ఇచ్చేటప్పుడు ఆ డైరెక్టర్‌కి ఏమనిపించిందో నన్ను విలన్‌గా చూజ్ చేసుకున్నారు అనడం. అసలు మీరు విలనిజం ఎక్కడ కనిపెట్టలేదు. అంతా హీరో మెటీరియల్‌లా కనిపిస్తున్నారని చెప్పేసి కొంతసేపు రోహిణి గారు, కొంతసేపు శ్రీముఖ్ గారు గట్టిగానే ఆడుకున్నారు. దీని తర్వాత రోహిణిని భయపెట్టండి మీరు విలన్‌గా అంటే, నన్ను భయపెట్టు అని జస్ట్ ఏదో కామెడీ ట్రై చేయడానికి ఆవిడ ట్రై చేసింది. దీని తర్వాత అటు తిరిగి, ఇటు తిరిగి చివరికి అంటే వీళ్ళందరిని అడుగుతారు. అయన్నీ అనవసరం నేను చెప్పట్లేదు. సో నెక్స్ట్ కావ్య గారి దగ్గరికొస్తది. ఆవిడ వచ్చినప్పుడు వీళ్ళందరిని అడిగినప్పుడు మాత్రం ఒక పాట కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవ్వలేదు. కానీ ఆవిడని అడిగినప్పుడు మాత్రం కావ్య గారి దగ్గరికెళ్తేలోకి కావ్య నువ్వు చెప్పు, కావ్యశ్రీ నువ్వు చెప్పు ఏదో అంటదండి. సీరియల్‌లో క్యారెక్టర్. కావ్య గారికెళ్ళినప్పుడు మాత్రం సాంగ్ ఏశారు. అదేంటంటే ఇంతందంగా ఉన్నవే ఎవరే నువ్వు అన్న సాంగ్ ఉంది గదా! మరీ ఎక్కువ మాట్లాడితే తంతారు గూడా నన్ను. అంటే ఈ పాట పాడిన అది. సో ఆ పాట వస్తదనమాట. ఎలివేషన్ సాంగ్ జస్ట్ ఆవిడని అడిగినప్పుడు ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు నాలో అలజడి రేపింది ఎవరో నువ్వు అని చెప్పేసి ఒక సాంగ్ ఉంది కదా. సో ఈ సాంగ్ రావడం జరుగుతుంది. సో వెంటనే రోహిణి గారు అడుగుతారు. ఇప్పటి వరకు ఎవరికి సాంగ్ వేయలేదు కదా, ఈవిడికి ఎందుకు సాంగ్ వేయాలి అని చెప్పేసి. సో బజ్ రన్ అవుతుందబ్బా మీకు ఏదైనా సరే ఒక బజ్ అంటే కొన్నాళ్ళు అది ఉంటుంది ఆ పీరియడ్. ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ బజ్ ఉండదు. మీకు అర్థమైందా? ఇది కొన్ని రోజులే ఉంటుంది. ఈ తర్వాత మళ్ళీ ఈ బజ్ మీకు రాదు. అంటే అలవాటు అయిపోతుందనమాట. ఆహా! ఏముందిలే అన్న ఫీలింగ్ వచ్చేస్తది. సో ప్రెజెంట్ దాన్ని స్టార్మా బానే యూజ్ చేసుకుంటుంది. సో అక్కడ బజ్ ఏంటంటే సాంగ్ ఎలివేషన్ సాంగ్ ఒకటేశారు. సో దీని తర్వాత రోహిణి గారు అడుగుతారు. కావ్య గారికి ఎందుకేశారు సాంగ్ మాకెందుకేయలేదు అన్నట్టుగా. వెంటనే హరి పక్క నుంచి ఏమంటాడంటే అది అందంగా ఉన్న వాళ్ళ కోసమే తెలుస్తుంది. అంటే అందంగా ఉన్న వాళ్ళు కాబట్టే ఏసామన్నారు. సో అక్కడ సుహాసిని గారు ఉన్నారు. ఆవిడకి సాంగ్ వేయలేదు. నెక్స్ట్ వచ్చి బ్రహ్మపూడి యాక్టర్స్ దీపిక ఏదో అన్నారు కదా. సో అల్లరి చేస్తూ ఉంటది. సో ఆవిడకి సాంగ్ వేయలేదు. ఇంకా చాలా మంది ఉన్నారు. సింధూర అన్నారు. అంటే నాకు సీరియల్ పేర్లు తెలియదు. అందుకే ఏదో పేరు పలికి మీ అభిమానాన్ని నేను తప్పుగా అంటే మీరు అభిమానిస్తూ ఉండొచ్చు. మనం పొరపాటున ఏదో పేరు అన్నాం అనుకో మీరు ఫీల్ అవ్వచ్చు. సో అందుకని నేను మిగతా వాళ్ళ పేర్లు నేను చర్చించలేను. ఎందుకంటే మనకి ఇక్కడ కావ్య గారు ఉన్నారు కాబట్టి. సో ముందుకెళ్ళిపోతున్నాం. సరే దీని తర్వాత ఆవిడ అడుగుతదనమాట. మీరందరూ చూసారు కదా ప్రోమోలో, ఎపిసోడ్‌లో చూసే ఉంటారు. ఆవిడ అడిగిందేంటంటే సీరియల్‌లో యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఇంత విలనిజం చూపిస్తున్నారు కదా, అంటే మీరు హీరోయిన్స్ వాళ్ళు విలన్స్ ఉంటారు. విలన్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నీకు బాగా మండుతుందా? అంటే మండుతుందా అన్న మీనింగ్ అంటే కోపం వస్తుందా? అంటే వాళ్ళ క్యారెక్టర్‌లో వాళ్ళున్నప్పుడు నీకు బాగా వాళ్ళ యాక్టింగ్ చూసి ఏమన్నా వీళ్ళని చంపేయాలిరా బాబు ఈ అంటే క్యారెక్టర్‌లో ఆ విలనిజాన్ని అన్నమాట. విలనిజాన్ని చంపేయాలా అన్నట్టుగా ఏమన్నా అనిపిస్తుందా? అన్నట్టుగా ఆవిడ ఒక చమత్కారమైన క్వెషన్ అయితే అడగడం జరిగింది. చమత్కారం అంటే సీరియల్‌కి సంబంధించి. అంటే ఇంతమంది ఏదో అడగాలి కాబట్టి, సో ఏదో చెప్పించాలి కాబట్టి అది అడగడం జరిగింది. సో ఆవిడ ఏం చెప్పిందంటే గనక ఆల్రెడీ లేదు యాక్చువల్‌గా రియల్ లైఫ్‌లో చాలా మంది విలన్స్‌ని చూసాను. కాబట్టి విలన్‌ని చూస్తే ఏమనిపించదు. అంటే నేను రియల్ లైఫ్‌లోనే అంటే ఆవిడ అడిగిన దానికి ఈవిడ చెప్పిందేంటంటే రియల్ లైఫ్‌లో చాలా మంది విలన్స్ చూసాను. జస్ట్ యాక్టింగ్‌లో విలనిజం నాకు పెద్దగా ఏం అనిపించదు అన్నట్టుగా ఆవిడ చెప్పింది. సరే అక్కడ ఆవిడ చెప్తే ప్రాబ్లమ్ గాదు. నేనేమంటున్నానంటే గనక ఆవిడ చెప్పేసిందనుకోండి అది ప్రాబ్లమ్ గాదు. పక్కనోళ్ళు చప్పట్లు కొట్టారక్కడ. క్లాప్స్ కొడతారు. మీకు పాజిటివ్ యాంగిల్, నెగెటివ్ యాంగిల్ 2 ఉంటాయండి ఎప్పుడు కూడా. మరిప్పుడు ఆ టైంలో అది స్టార్ పరివార్ షోయే గదా. కాబట్టి ఆవిడ చెప్పినప్పుడు చప్పట్లు ఎందుకు కొట్టారు? మరి మీకే తెలియాలి. మరంతే గదా.
దీనికి ఏమన్నా కింద కామెంట్స్ పెడితే పెట్టండి. నేనేమంటున్నానంటే మనం వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడం. కానీ అక్కడ డైలాగు అడిగింది శ్రీముఖి గారు. మీరు సీరియల్‌లో విలన్స్‌ని చూస్తే కోపమొచ్చి వాళ్ళనేమన్నా చేస్తారంటే గనక, నేను రియల్ లైఫ్‌లోనే విలన్స్ చూసాను. కాబట్టి నాకు సీరియల్‌లో విలన్స్ పెద్ద ఫరక్ పడదన్నట్టుగా చెప్పిందావిడ. సో, దేనికేటంటే ఎంటనే ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ క్లాప్స్ కొడతారు. మరెందుకు కొట్టారో నాకు తెలీదు. సరే మనం ఆ మ్యాటర్‌లోకెళ్ళం. సో, దాని తర్వాత మ్యూజిక్ రౌండ్ అని చెప్పేసి ఎప్పుడో ఏదో మ్యూజిక్ స్టార్ట్ అవుతది. దానికి సంబంధించి విలన్స్ అండ్ హీరోయిన్స్ సంబంధించి ఆ మ్యూజిక్ విని లోపలికి వెళ్లి ఆ బాక్సులు తీస్తారు కదా! ఆ రౌండ్ విన్నరు. సో, ఈ రౌండ్‌లో ఏంటంటే ఆహ్, ఎవరు అంటే గనక ఫస్ట్ కావ్య గారు అంటే ఈ రౌండ్‌లో విన్నర్ కూడా హీరోయిన్స్ టీమ్ నెగ్గుతది. సో, దీంట్లో ఏంటంటే 'యాయిరే యాయిరే' అన్న సాంగ్ ఉంటది కదా! నాకు తెలిసి ఇది 'రంగీలాలో' సాంగ్ ఏమో మరి. 'ఊర్వశి' గారు నాకు తెలిసి 'రంగీలా' మూవీ అనుకుంటా. అందులో 'యాయిరే యాయిరే' అన్న సాంగ్ ఉంటది. సో, దానికి అంటే హీరోయిన్‌కి సంబంధించి ఎవరైనా వచ్చి ఆ సాంగ్‌కి తగ్గట్టు అందులో ఊర్మిళ గారి పెర్ఫార్మన్స్ మీరేమన్నా చేయగలరని చెప్పేసి శ్రీముఖి గారు అడుగుతారు. సో, కాబట్టి ఇక్కడ హీరోయిన్స్ అందరూ చేస్తారు. చేసిన తర్వాత అవతల పక్క విలన్ గ్రూప్‌లో ఉన్న దేవ గారిని శ్రీముఖి గారు అడుగుతారు. ఇందులో బాగా పెర్ఫార్మన్స్ అంటే ఆ ఎక్స్‌ప్రెషన్స్ బాగా ఎవరిచ్చారు ఊర్మిళలాగా ఎవరన్నా ఇచ్చారనంటే గనక ఆయన ఏమంటాడంటే ఊర్మిళ మెటీరియల్ అయితే గనక నాకు కావ్యలో కనిపించింది అంటాడు. సో, కావ్యకి ఇస్తారనమాట. సో, ఆవిడంటది అంటే మీరిద్దరు కలిపి ఒకే సీరియల్‌లో కాబట్టి ఆవిడకిచ్చేస్తావనంటే, అలాగైతే విలన్స్‌లో ఇచ్చుకుంటాం గదా! అంటే హీరోయిన్స్ అండ్ విలన్స్ సంబంధించి ఎక్స్‌ప్రెషన్స్ పెట్టారు కాబట్టి నేను విలన్స్ టీమ్ నుంచి ఇచ్చుకుంటాను గానీ, వాళ్ళకెందుకు ఇస్తానన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. దానికి ఆ! అక్కడ విలన్ టీమ్‌లో ఉన్న దేవ అయితే ఊర్మిళ మెటీరియల్ అయితే మాత్రం శ్రీముఖి అని చెప్తారు. దానికి శ్రీముఖి గారు ఏమంటారంటే అయితే మీరిద్దరూ ఒకటే టీవీ సీరియల్ కాబట్టి ఆవిడకిచ్చావంటే గనక, అలా అయితే నేను విలన్ టీమ్‌లో వాళ్ళకే ఇస్తాను గదా! అలాగని లేదు. పెర్ఫార్మన్స్ అయితే మాత్రం చేసింది. అందుకే ఊర్మిళ మెటీరియల్ కావ్య అని చెప్పానని చెప్తారు. సో, ఆవిడ లోపలికి వెళ్తుంది. 10,000 క్యాష్ బాక్స్‌తో బయటకొస్తుంది. సో, లాస్ట్ టైమ్ కూడా ఆవిడ బానే విన్ అయింది అందులో. సో, అది పట్టుకొనొస్తుంది. సో, ఇక్కడ నెక్స్ట్ విలన్స్ అండ్ హీరోయిన్స్ మధ్య డైలాగ్ వార్ అని చెప్పేసి 2 డప్పులు పట్టుకొనొస్తారు. అటు ఇటు కూడా. ఏదో మొత్తం మీద డప్పు, సబ్బు ఏదో మొత్తం మీద ప్రాస్ ట్రై చేశారబ్బా! ఈ 10 మంది ప్రాసలంటే కష్టమైపోద్ది కాబట్టి నేను చెప్పట్లేదు. సో, ఇది పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఏడు పెంకులాట అయితే ఆడించారు. ఏడు పెంకులాట మీరెవరో చిన్నప్పుడు ఆడారో లేదో నాకు తెలీదు గానీ, ఆ ఏడు పెంకులాట, జోరుబాలు ఇయన్నీ చిన్నప్పుడు అంటే ఇప్పుడోళ్ళు కష్టం గానీ 80, 90స్‌లో పుట్టినోళ్ళు మాక్సిమం ఆడారు. 96 కాడ్నుంచి ఇయన్నీ తగ్గిపోయినాయనమాట. సో, అంతవరకు ఏడు పెంకులాట గురించి చాలా మందికి తెలుసు. సో, ఇందులో ఆడించారు. సో, ఇందులో కూడా ఎవరు నెగ్గుతారంటే హీరోయిన్స్ టీమే నెగ్గుతది. సో, ఇందులో బ్రహ్మముడి యాక్టర్ ఎవరైతే ఉన్నారో నాకు తెలిసి ఆవిడ పేరు దీపిక. కానీ ఆవిడ కావ్య, కావ్య అంటున్నారు కాబట్టి సీరియల్‌లో అయ్యుండొచ్చు. సో, ఆవిడ 2500 గెలుచుకొనొస్తది. సో, దీని తర్వాత 2 సెకండ్ రౌండ్ కూడా వీళ్ళే నెగ్గుతారు. 7 పెంకులాటలో కూడా. దీని తర్వాత 'పుష్ప, చాముండి' డాన్స్ పెర్ఫార్మన్స్ అని చెప్పేసి 'నువ్వా నేనా సై' అన్నట్టుగా వాళ్ళిద్దరూ డాన్స్‌కి కడతారు. తర్వాత ఇదిగో రౌండ్ అన్నమాట. ఇదయిపోద్ది. దీని తర్వాత కళ్ళకు గంతలని చెప్పేసి కళ్ళకు గంతలు కట్టడం, మనం సౌండ్ చేసి ఆ స్క్రీన్ మీద ఏదైతే ఉందో దాన్ని చెప్పాలన్నమాట. సో, దీంట్లో సుహాసిని గారు అంటే ఈ టీమ్ మళ్ళీ హీరోయిన్స్ టీమే నెగ్గుతది. దీనికంటే మధ్యలో అవినాష్ గాని, ఒక పక్క శ్రీముఖి గాని అందించేస్తా ఉంటారు పేర్లు. సో, అది మ్యాటరు. హ్మ్. దీని తర్వాత మళ్ళీ ఏదో ఏదో స్క్రిప్ట్ రాసాడాయన. పెద్దగా నాకైతే నచ్చలేదది. మరి మీకెవరికైనా నచ్చుంటే నచ్చుండొచ్చు గానీ, పెద్దగా అంటే అదేమి అలరించలేదు. నాకు తెలిసి. వాళ్ళకి కూడా నచ్చుండకపోవచ్చు. ఆ షూట్ జరిగినప్పుడే. సో, పెద్దగా ఏమైతే లేదు. మా షో పేరు వచ్చిండోయ్ ఫీలింగ్స్. అంటే ఆ షోలోనే మళ్ళీ ఒక షో. ఆ షోకి యాంకర్ ఏమో హరి. జడ్జిలేమో అవినాష్, రోహిణి అండ్ శ్రీముఖి. సో, వీళ్ళందరూ ఒకే షాపులో కూర్చోవడం. సో, అది పెద్దగా నాకు పెద్దగా లేదు. అంటే షో కొంచెం బాగా ఎంటర్‌టైన్‌మెంట్ అవ్వడానికి ఏమన్నా ఉపయోగపడుతుందంటే గనక చూడండి ఒక్కొక్క సినిమాలో ఈ ఎపిసోడ్‌లో అదే ఈ మూవీలో ఈ సీన్ అనవసరం బాబు అనవసరంగా పెట్టారన్నట్టుగా నాకైతే గనక అలా అనిపిచ్చింది. అది పెద్దగా అలరించలేదు. నాకనిపిచ్చింది. మరి మీకేమనిపిచ్చిందో నాకు తెలీదు గానీ ఏదైతే వస్తున్నాయి ఫీలింగ్స్ అని ఆ పావుగంట ఎంతసేపు ఉంది. అదైతే అలరించలేదు నాకు తెలిసి. సరే దీని తర్వాత అలరించింది ఏమన్నా ఉన్నదంటే గనక ఇదయిపోయిన తర్వాత మ్యాజిక్ అని జెప్పేసి
అర్జున్ గారు అన్న ఆయన వచ్చారు హైదరాబాద్ నుంచి అట. సో ఆయన 2 మ్యాజిక్‌లు చేశాడు. ఒకటి మనిషిని గాల్లో నిలబెట్టడం. రెండోది మనిషిని 7 పార్ట్‌లుగా ముక్కలు చేయడం. సో ఇదైతే అలరించింది. సో ఈ షో చూసినోళ్ళకి ఎవరన్నా బావుందిరా బాబు అంటే గనక మనం ఆల్రెడీ చూసుండొచ్చు. కానీ ఈ షో వరకు చూస్తే గనక చూడలేనోళ్ళకి ఎవరికన్నా ఉంటే కొంచెం ఆశ్చర్యం అనిపించింది. సో ఇది పర్వాలేదు. ఇంతవరకు ఈ ఎపిసోడ్ మొత్తం మీద కావ్య గారి సబ్జెక్ట్ పక్కన పెట్టేస్తే గనక ఇది కొంచెం పర్వాలేదని నాకు అనిపించింది. సో ఆయన ఫస్ట్ ఒక మనిషిని గాల్లో నిలబెట్టడం అన్నప్పుడు అమూల్య గారని ఆవిడని పిలుస్తారు. సో ఆవిడని గాల్లో నుంచోబెట్టడం అదైతే సెట్ చేశారు. సో అంతమంది ఉండగా ఆవిడ నుంచున్నది. సో ఇదంతా స్క్రిప్ట్‌గా చేసి ప్లాన్ చేశారా? లేదంటే అంతమంది ముందు కూడా ఆయన ఎదురుకుంటా ఆ కెమెరాల ముందు యాజ్ ఇట్ ఈజ్ చేసుంటే గనక మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే అంతమంది ముందు అంటే కెమెరా ఉండి కూడా వాళ్ళకందరికీ మాక్సిమం కెమెరా పరిజ్ఞానం ఉంది కాబట్టి ఈజీగా దొరికేస్తాడు. కాబట్టి అది కట్ చేసి, ఆఫ్ చేసి చేశారా మ్యాజిక్ మనకు చూపించడం కోసం. లేదంటే ఆయన లైవ్‌లోనే చేస్తే గనక చాలా గ్రేట్ అన్నమాట. చేసాడాయన. అంతమంది ముందు అంటే అంత కెమెరా ఫోకస్ ఉన్న దాంట్లో కూడా ఆయన బాగా అలరించాడు. నాకైతే నచ్చింది. సరే దాంట్లో అమూల్య గారు నుంచోవడం ధైర్యంగా నుంచుందావిడ. సో అది బాగా అలరించింది. తర్వాత ఒక మనిషిని 7 పార్ట్‌లుగా చేస్తానని చెప్పేసి సుహాసిని గారిని పిలిచాడు. ఆవిడ ముందే అల్లిపోయింది. నేను రానన్నట్టుగా చెప్పింది. పర్లేదు రండంటే అవినాష్ ఎత్తుకొని తీసుకెళ్తాడు. సో తర్వాత నా గుండెలు కొట్టుకుంటున్నాయని నేను ఎళ్ళనని చెప్పేది. సో బలవంతంగానే ఆవిడని లోపలికి పంపిస్తారు. వెళ్ళిన వెంటనే లోపల ఏదైతే ఉందో చిన్న గదిలా ఉంటుంది. సో వెంటనే ఆవిడ కొట్టేసి డోర్ కొట్టి బయటకొచ్చేస్తది. నేను ఉండలేనన్నట్టుగా. సో దీని తర్వాత ఆవిడ లోపలికెళ్ళేటప్పుడే బ్రహ్మముడి ఎవరైతే ఉన్నారో ఆ దీపిక ఆవిడేమంటదంటే గనక మీరు 7 పార్ట్‌ల కింద కట్ చేస్తానంటున్నారు కాబట్టి ముక్కో దగ్గర, చెవో దగ్గర అలా అతకరు కదండీ! మళ్ళీ 7 పార్ట్‌లు కరెక్ట్‌గా అతుకుతారంటే ఆయన అంటాడు కరెక్ట్‌గానే అతుకుతానమ్మా అన్నట్టుగా అడుగుతుంటే ఆవిడ ఆల్రెడీ బెంబేలెత్తిపోతా ఉంటది. సరే మొత్తం మీద ఆవిడ అల్లిపోయి బయటకొచ్చేసింది. వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఎవరిని పంపిస్తున్నారు పంపించండి. ఆవిడ వెనక్కొచ్చేసింది కదా! అంటే గనక సింధూరాని పంపిస్తున్నాను. మొన్నే పెళ్లయింది. పెళ్లయింది కాబట్టి ధైర్యంగా ఉంటది. కాబట్టి పంపిస్తున్నానని చెప్పి పంపించింది. తర్వాత అక్కడ ఆవిడ చాలా ధైర్యంగా లోపలికెళ్తది. సో అవి 7 బిట్ల కింద కట్ చేశారు. మరి అది ఎలా చేశారన్నది తెలీదు గానీ మనం చూడలేదు. కానీ అది నిజంగా లైవ్‌లో అలా చేసుంటే గనక అర్జున్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి. చేశారు మ్యాజిక్. సో మొత్తం మీద ఈ రోజు షోలో అలరించింది. ఆ మ్యాజిక్ అలరించింది. సో దీని తర్వాత నెక్స్ట్ ఫైనల్ రౌండ్ అట్లుంటది మనతో అని చెప్పేసి మళ్ళీ ఓ రౌండ్ పెట్టారు. దీంట్లో వీళ్ళు నెగ్గుతారు ఈ రౌండ్‌లో. విలన్స్ టీమ్ నుంచి వీళ్ళు నెగ్గితే దేవ వెళ్తాడు. దేవ వెళ్ళిన తర్వాత 1,00,000 బాక్స్ పట్టుకొనొస్తారు. సో ఈ పక్క నుంచి లీడ్ అయితే అవినాష్ కట్ట అరుస్తారు. సో మొత్తం మీద ఫైనల్‌గా ఈ రూ. 1,00,000 ఫస్ట్ 10,000 తర్వాత 50,000 మొత్తం మీద 1,75,000 ఎంతో గెలుస్తారు. చెక్ ఇస్తారనమాట. సో దీంతో ఫైనల్‌గా ఆయన ఏమంటాడంటే గనక దేవ వెళ్తాడు. మొత్తం మీద 1,00,000 తెచ్చిన తర్వాత కావ్యని అడుగుతారు శ్రీముఖి గారు. దేవ ఏమన్నా అమౌంట్ తేగలడంటే దేవ అయితే అమౌంట్ తెస్తాడు గానీ అవినాష్ అయితే మాత్రం అంత లేదు. అవినాష్ అయితే మాత్రం దేవకైతే ఓకే అన్నట్టుగా చెప్పేదావిడ. సో దీని తర్వాత ఫైనల్‌గా ఆయన 1,00,000 పట్టుకొని బయటకొస్తాడు. ఎప్పుడొచ్చామన్నది కాదు, అమౌంట్ గెలిచామా లేదా, అమౌంట్ కట్టామా లేదా, జాక్‌పాట్ కొట్టామా లేదా అన్నట్టుగా అవినాష్ చెప్తాడు. దాంతో ఎపిసోడ్‌ని ఎండ్ చేశారనమాట. సో ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. సరే ఈ టోటల్ ఎపిసోడ్ మీద ఏంటి పర్వాలేదంటే గనక పెద్దగా అయితే ఏం కాదు. సో టోటల్ ఎపిసోడ్ మీద కావ్య గారికి సంబంధించి కూడా జస్ట్ ఆ విలన్స్ దానికి సంబంధించి 1, 2 డైలాగులు మాట్లాడారు. 7 పెంకులాట కూడా కావ్య గారు అండ్ దేవ గారిని ఇద్దరిని పెట్టి ఆడించారు. సో ఎంతో కొంత ఈ రోజు అలరించిందిరా బాబు అంటే గనక నా దృష్టిలో అయితే గనక ఆ 7 పెంకులాట అది పర్వాలేదు. దాని తర్వాత రెగ్యులర్‌గా ఉండేదే ఆ సాంగ్ వినడం, వినిపించడం. సో ఇది పక్కన పెడితే ఏదైతే ఆ మ్యాజిక్ థీమ్ ఉందో అది బానే అలరించింది. సో దీని తర్వాత అలరించలేనిది ఏంట్రా బాబు అంటే మధ్యలో ఆళ్ళేమో ఫీలింగ్స్ అని చెప్పేసి ఏదో షో అనడం. ఇది పెద్దగా నాకైతే నచ్చలేదు. సో టోటల్‌గా ఏదో పర్వాలేదు అన్నట్టుగానే నాకనిపించింది. సరే నేను చెప్పిన విధానం మీకు ఎవరికైనా నచ్చినట్టుంటే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓ లైక్ కొట్టండి. బాయ్ అండి.